దేవుడు వాటిని ఆలకించువాడై ఉన్నాడు. 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే 65వ కీర్తన 2వ వచనం 65 ప్రార్థన ఆలకించువాడా. చూసారండి, ప్రార్థన ఆలకించువాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. విధవరాలు ఎలీషా కాలంలో తన భర్త చనిపోతే 2 కుమారులు ఉన్నారు ఆమెకు. భర్త చనిపోయినప్పుడు వారు ఓదార్చకుండా ఏం చేశారు, అప్పులలో వచ్చి ఆ 2 పిల్లలను తీసుకుపోతున్నారు. నిజంగా ఆ సమయంలో ఆమె ఏం చేయాలండి? అప్పు సమస్యలు వచ్చి అప్పు వాళ్ళు వచ్చి 2 తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఆమె ఏం చేయాలి? వాళ్ళ బంధువుల దగ్గరకో, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకో, లేకపోతే పెద్దల దగ్గరకు వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళింది ఆమె? దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ దైవ సేవకుడు, అమ్మా నీకేం కావాలి అంటే, అయ్యా నా భర్త బతుకున్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తన గలవాడని తెలుసు కదా, ఇప్పుడు ఆయన చనిపోయాడు, అప్పు చేసే విషయము నాకు తెలియదు. నేను అదే కూడా చెప్తా ఉంటాను, బయట 10 రూపాయలు అప్పు తెస్తే ఆ అప్పు భార్యతో చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకొచ్చింది ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకు తెలియజేస్తే ఏ సందర్భంలో అయినా వచ్చినప్పుడు కట్టడానికి వీలుంటుంది. ఈమె భక్తురాలు కాబట్టి తెలియదు పాపం. ఎలీషా దగ్గర వెళ్ళినప్పుడు ఎలీషా నిజంగా ఆమె బాధ నూనె కూడా తెలుస్తుందండి. కానీ ఆమెకేం కావాలా? అసలు ఏం కావాలా? ఆమెకు అడుగుతాను, నూనె కూడా కోసమా? ఆమెకు కావాల్సింది ఏంటి? సహాయం. నూనె కుండ ఒకటి ఉందంటే తీసుకుని అంటున్నాడు. నిజంగా ప్రార్థన ఆలకించుకున్నాడు. ఏమి లేని ఆ చేతులతో ఖాళీ కుండ తీసుకొచ్చి ఎలీషా దగ్గర పెట్టే. అప్పుడు ఎలీషా, అమ్మా ఇంకా నీ కుడి ప్రక్కన ఎడ ప్రక్కన నీ బంధువుల దగ్గర దొరకగలిగిన వస్తువులన్నీ వెలుగు తెచ్చుకోవాలి. అన్ని లైన్లు పెట్టాడు. ఆ తర్వాత విజ్ఞాపన స్టార్ట్ చేశారు. పిల్లగా నూనె కుండ, ఆ కుండలో నూనె ఖాళీ. సారేపంత విధవరాయిల్లో తొట్టిలో పిండి కొద్దిగానే ఉంది, నూనె కొద్దిగానే. కానీ ఎన్ని సంవత్సరాలు పోషింపబడింది? అది 3.5 సంవత్సరము తక్కువ కాలేదు. ఖాళీ కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టే నూనె కుండ. ఇప్పుడు ఎలిసా అంటున్నాడు, అమ్మా ఆ నూనె కుండ నుంచి నూనెది అంటున్నాడు. జీవితము ఖాళీ. ఆ ఖాళీ జీవితంలోని దేవుడు పోషిస్తున్నాడు. కారణం ఏంటంటే అమ్మా ప్రార్థన. దైవజుడి దగ్గరికి వచ్చి దైవజనుడు వెంటనే ఆ యొక్క బాధలన్నీ పోరానికి కారణమే. అందుకని మీకా అంటాడు, మీకా విశ్వాసి దైవజనుడి గురించి అంటాడు, దైవజనుడు నా ఇంటికి వచ్చిన నాకు మంచిదంటాడు. ఈ రాత్రి మనము జ్ఞాపన చేయాలి మనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా. ఎందుకంటే ప్రియులారా, పౌలు అంటాడు ఆయన జీవితంలో నా మటుకు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనంలో అంటాడు, నా మట్టుకు అయితే బ్రతుకుడు చేస్తే సావైతే లాభం. అంటే ఆయన నమ్మిన నాటి నుంచి ప్రభువు నమ్ముకున్నాడు. ఒకసారి నమ్మిన తర్వాత మనం వెనకడుగు వేయలేదు. ఏమండి, ఇప్పుడు ఎర్రగుంటలో ఎంతోమంది ఉన్నారు. ఎర్రగుంటలో ఎంతోమంది కనీసం 1 కిలోమీటర్ కూడా ఉండదు. పాపం జయరాజన్న బండి ఒకటే ఉంది, కూతురు కోడలు మనమడు అక్క. అన్నా కరెంటు లేదన్నా 3 ఉన్నారంటే అన్న ఎట్లా కూడా రాను. పాపం పిల్లలు తీసుకొని ఎంతోమంది ఎర్రగుంటలో ఉన్నారు. సౌకర్యాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, కానీ రాలేదు వాళ్ళు. అందుకే పౌలు అంటాడు, నేను విశ్వాసం కాపాడుకుంటే నా కొరకు జీవితం. నేను కూడా మా ఆత్మీయ తండ్రి పేతురయ్య గారు, నేను రక్షింపబడగలిగి వీళ్ళగా
ఏం తెలియదు. రక్షింపడిన తర్వాత నేను టెలిఫోన్ దాంట్లో పనిచేసేవాడు. కష్టపడి బట్టలన్నీ అంట కట్టుకొని పోతాయి, చెమటకు సంపాదికి గుంతలు కొట్టేవి. కానీ ఇలా ఉన్నానని నేను చెప్పి వెనక్కి పోను, కాలు మొహం గడుపుకొని సైకిల్ అక్కడ పెట్టి వచ్చి చర్చిలో కూర్చు. వాక్యం విన్న తర్వాత లాస్ట్ వరకు ఉండి అయ్యగారితో మాట్లాడి, రేపు ప్రోగ్రాం అలాంటి ఏరియాలో సువార్తను రాసుకుని పలానంతకు రావాలని చెప్తే వార కార్యక్రమం ఆయన చెప్తూ ఉంటే నేను రాసుకుంటాను పేపర్. అది మళ్ళీ నేను ఉదయకాలం అందరికీ లేచి ప్రార్థన చేసుకుని 5 గంటలకు లేచి స్నానం చేసి సరణిలకు 5:30 అంతా మళ్ళీ లింగాపురం మీదకి వస్తే అక్కడ నుంచి మళ్ళీ శ్రీనివాస నగర్ చర్చికి వెళ్ళి బ్రాంచ్ నడిపించేవారు. అక్కడ పాటలు పాడి ఆలోచన చేసి మళ్ళీ చేస్తే అయ్యగారు 7:30కి వస్తారు. అప్పుడు ఆయన మైక్ ఇస్తే అక్కడ నుంచి మళ్ళీ మేము బైబిల్ తీసుకొని మేము అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మెయిన్ చర్చి కాదర్బాద్కు వచ్చేవాళ్ళం. కాదర్బాద్కు వచ్చిన తర్వాత 9 గంటలకు పెద్ద గంట, ఆ గంట లాగి ఆ తర్వాత మేము ప్రార్థన స్టార్ట్ చేసేవాళ్ళం. నెలకు ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు, నాకు నెలకు ఒక వర్తమానం. పిల్లలు అలా అయిపోతానే వెంటనే సంగతి చేసేవాళ్ళు చర్చిలో. ఆ సంగతి అంతా గెలిగేవారు, అందరికీ ప్లేట్ నుంచి నేనే వంగి పెట్టేవారు. వీళ్ళందరూ తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఊర్ల కాడికి ఆటోల దగ్గరికి పోయి ఫస్ట్ రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళకి సాగడానికి వచ్చేవారు. ఆ తర్వాత అయ్యగారు సెలవు తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. నేను నిరీక్షణ పేపర్ సువార్త పత్రికలు ఉంటాయి, దాంట్లో మన్నా చర్చ్ కాదర్బాద్ అనే సీల్ వేసి బుక్స్ అన్నిటికీ సిద్ధపరిచి ఆటో మాట్లాడి ఒక బ్యాగ్ తీసుకొచ్చి మైకు కట్టి ఏమంటే విశ్రాంతి లేదు, 4 కళ్ళు రెడీ చేసుకొని ఆ కిటికీ ఇట్లే కూడా ధైర్యం చదువుతున్నా కిటికీ దగ్గర ఉంటే అయ్యగారు అన్నాడు అని చెప్పు నాయన బయలుదేరుతున్నామా వెళ్ళినాయన ఇక్కడ అంటాడు. ఎవరో చేయి పెట్టి తీసి ఎక్కడైనా బజ్జీలు తినండి అని ఇస్తాడు. అది ఎంతైంది తెలియదు ఆయన. నేను చూస్తాను ఎంత వచ్చిన డబ్బులు నేను కూడబెట్టి నమ్మకంగా పరిచయం చేసి తిరిగి మళ్ళా ఆ ప్రాంతం అంతా తిరిగి వాళ్ళు ఎవరు అయ్యగారికి జాపర్లు అంటారు, ఒకరు కానుక ఇస్తారు. ఆ కానుక జాపర్లు నేను ఇంటికి తీసుకుపోవచ్చు. నేను ఇంటికి తీసుకుపోతే రేపు వాళ్ళు విజిటింగ్ వచ్చినప్పుడు అన్న పేదరన్న పుష్పరాణంతో జాపర్లు పంపించి నేను నీకు ఇచ్చినాడా అంటారు. అప్పుడు నా సాక్ష్యం ఏమవుతుంది? ఆ టైంలో మళ్ళీ ఇంటికి వచ్చి బెల్లు కొడతారు. సుమారుగా 10 ఎదురప్పుడు వచ్చి ఏదైనా అంటే అయ్యయ్యో పిల్లలు తీసుకోకూడదని అయ్యి అంటాడు. తీసుకుపోతే రేపు నా సాక్ష్యం ఏమి? ఆ కాలం అది చాలాగా కష్టపడి రాత్రనగా పగలనగా దేవుని పిల్లలు పనిచేసి విజ్ఞాపన ప్రార్థన బలముతో దేవుడు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వృద్ధులు వచ్చారు, సన్నపిల్లలు వేసుకుని వచ్చారు, పిల్లలు వచ్చారు, కానీ దగ్గరుండి రాలేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కానీ దినాలు భయంకరంగా ఉన్నాయి. ఇది కృతజ్ఞత ఆరాధన కోరిక. ఇప్పుడు ఇక ఒక అర్ధగంటలో మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఏమన్నా టీవీ పెట్టుకుని 11 వరకు చూసే రోజులు ఉన్నాయి. ఏమంటే కాబట్టి దేవుడు ఆయన పౌరులు ఉన్నాడు. యోగు గారులో మనం చదువుతున్నాం. ఆయన 21 గ్రంథం 21 అధ్యాయం 22 వచ్చింది. యోగు గ్రంథం 21 అధ్యాయము 22 వచ్చింది. దేవునికి విజ్ఞాపన నేర్పునా పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. తర్వాత 22 చదువు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం లేనప్పుడు మనకేమొస్తుంది? ఎవరితో సహవాసం చేయాలంట? మనం ఎవరితో సహవాసం చేస్తాం? రకరకాల వ్యక్తులతో సహవాసం చేస్తాం, టీవీతో సహవాసం చేస్తాం, పక్కింటక్కతో సహవాసం చేస్తాం. కానీ ఒక అర్ధగంట సేపు దేవుడితో సహవాసం చేస్తే మనకు సమాధానం వస్తుందంట. అలాగునా నీకు మేలు జరుగుతుందంట. దేవుని స్తోత్రం. మూడవది ఆయన వాక్కును ఇలా కైగా చెప్పారు. ఏదన్నా దైవ సేవకుల నుంచి నోటి నుంచి దేవుడు మాట్లాడితే అది మా కొడుకే కదా. ఒకరోజు నేను చాలా మాట చెప్పాను. నేను మన్నా మినిస్ట్రీలో సేవ చేస్తున్నాం. మేము ఆదివారం అంగి వేసుకోవాలి. ఏ అంగి? క్యాసొక్క వేసుకోవాలా, స్టోల్ వేసుకోవాలా. అది మేము వేసుకోలేదని పెద్దలకు తెలిసింది. అరిసినారు.
కనీసం మీరు బంగారుదనం వేసుకోవాలనుకుంటే కానీ నాకు ఆ టైంలో జ్ఞాపకం లేక వచ్చేస్తాం. పెళ్ళిళ్ళకి వేసుకుంటాం, సాగులకు సమర్థనకు వేసుకుంటాం, రెండు ఉన్నాయి. భూస్థాపనకు వెళ్ళేది డ్రెస్ వేరే, ఎంగేజ్మెంట్ చేసే డ్రెస్సులు వేరే, మ్యారేజ్ చేసే డ్రెస్సులు వేరే, 3 రకాల వస్తువులు ఉన్నాయి. కానీ సమయం లేక వేసుకోవడం. సో మేము ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా అవి తీసుకోవాలి. రాయలసీమ కన్వెన్షన్కు, సో సెంట్రల్ మీటింగ్ అవి తీసుకురాలేదని కొంతమంది దైవజనులు అన్నారు, పెద్దలు, మీరు నాశనం అయిపోను అన్నాడు. మీరు నాశనం అయిపోను అన్నాడు. అందులో ఒక ఆయన ఏడ్చినారు. ఒకవేళ ఆ మాట ఏదైనా అయితే నా పిల్లలే ఆ మాట అనొచ్చునా అని ఒక భాషతో చాలా రదన చేసి కొంతమంది అనుకున్నాం. ఆజ్ఞ అతిక్రమము. ఎందుకంటే మన మన్నా రూల్స్ తెలుసు. ఈ మీటింగ్కు ఈ అంగి తీసుకోవాలని తెలుసు కూడా తీసుకోవడం తక్కువది. కాబట్టి అందరూ కూడా కొంతమంది సరి చేసుకున్నారు, కొంతమంది బాధపడ్డారు. కానీ బాధపడ్డాడు, చచ్చిపోయాడు. లేడు, ఆయన భూమి మీద లేడు. బనబాస్ అంటే మన పొట్టు ఆయన జిల్లా పెద్ద బనబాస్ కాదు, నెల్లూరు జిల్లా కేఆర్ఎస్ఐ గారి కొడుకు. ఆయన అక్కడ అయినాడు, చనిపోయినాడు. కాబట్టి దైవజనులకు ఏదో చెప్తే అది నష్టం ఇప్పుడు కాదు, నాకు తెలుస్తుంది. అంత పెద్ద వయసు అయిన ఆయన ఆ రోజు చాలా తిరగబడినాడు. ఏంది కథ, ఏం అట్లా ఇట్లా. కొంతమంది పాస్టర్లని తప్పని అన్నే కదయ్యా, అది మన క్రమం కదా. పెద్దలకు లోపడాలి, మన మినిస్టర్లో ఉన్నాం, మనం అధికారులకు లోపడాలి కదా. అన్నీ కూడా వెళ్ళి ధిక్కరించాడు. సుమారుగా 2 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి చాలా పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలు గమనించండి, మనం ఏదైనా వాక్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరిచేసుకునే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే ఆత్మీయంగా బలపడతాం. శరీరం కోపం చేస్తుంది, ఆత్మీయతను కల్పిస్తుంది. ఇప్పుడు మనకు 1 గంట టైం ఉంది. 2 గంటలో మనుషులు అందరూ కూడా నేను చేయలేకపోవద్దు, విజ్ఞాపన ప్రభా గత నెలంతా కాపాడావు, నీ పొందనాలు. 4 నెలలలో మమ్మల్ని కాచి కాపాడాలని స్తోత్రాలు. తిరిగి కొద్ది గంటల్లో మే మాసంలోకి వెళ్ళిపోతాం. మే మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడు. ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఎండ కంటే మే నెలలో ఇంకా ఎండలకు వస్తాయి. ఎవరిని అది తట్టుకోలేని పరిస్థితి, ఉలకలు వేసుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడడానికి మనం ప్రార్థన చేద్దాం. దేవా మాకు సహాయం చేయాలని అడుగుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట దీవించుకుందాం. ఇది అనుకూలమైన సమయం, ఇది మీకు అనుకూలమైనది. చూడండి, కరెంటు పోతే ఎంత పరిస్థితులు ఉండదు. ఇంకా నరకంలో కరెంటు ఉండదు. నీకు ఈరోజు మనం విజ్ఞాపన చేద్దాం. మన పిల్లల కొరకు, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. మనం ఈరోజు బాగున్నామని అనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాత్రి దేవుడు అనుకుందాం. అందరూ ప్రార్థించాలి. సమయం మనకు 10 గంటలు ఉంది. అందరూ ప్రార్థించాలి. మనం చేస్తున్నాం. తిరగబడినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అని చాలా భయపడినాం. అయినప్పటికీ ప్రకృతిని శాసించగల సమర్థుడిని ఒక్కడివే. గాలిని, సముద్రమును, ఆయన నీటి పొంగును అణిచివేసిన దేవుడు ఆనాడు ఉన్నావు, ఈనాడు ఉన్నావు. వాతావరణం గురించి అందరినీ క్షేమంగా తీసుకొచ్చినా నీకు ఉంటున్నారు. ఆయన మీ దాసులను మీరు ప్రేమతో చెప్పిన వెంటనే ఆయన వచ్చిన నీ దాసుని తన భార్య పిల్లల కుటుంబం సంఘంలో దీవించారు. సంఘంలో బాధ్యత ఉంది, దాన్ని వదిలి ప్రజలకు అప్పచెప్పిన ఆయన ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చాడు. చెప్పబడిన వాక్యం, ఎత్తబడిన విత్తనం ఫలింపచేయదు. ఆయన ఈ రాత్రి దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ఆశీర్వదించండి. ప్రభాని స్తోత్రం దీవించి బలపరచుకుని ప్రార్థిస్తాం. పేరు దీవించున్నాడు. ఏడు పాటు చేసిన ప్రతి బిడ్డను వారి అవసరాలు అక్కలు ఏస్తున్నామని తీర్చబడును కాక. అయ్యా, ఇంటి గురించి వచ్చిన ప్రతి కుటుంబమును వారి అవసరాలు అక్కలు వారి ఆరోగ్యమును ఏస్తున్నామని తీర్చబడును కాక. అలాగే ఎరగుడి నుంచి వచ్చిన, నలుగురు నుంచి వచ్చిన వాటి ఆయన వీళ్ళందరూ కూడా పేరు వారి అవసరాలు అక్కలు తీర్చబడును కాక. ఆయన లింగాపురం నుంచి
నీకెవరు పువ్వు పెట్టలేదా? అయ్యయ్యో, ఏమది? నిన్నెవరు పట్టించుకోలేదు పౌళ్ళు. నవ్వుతున్నాడు, ఎవరు పట్టించుకోలేదని నవ్వుతున్నాడు.